గ్రహించవచ్చు సజ్జల. ఆ తర్వాత సంబరాలు చేసుకునేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. ఘోర ఓటమిని గ్రహించే చంద్రబాబు నిశ్శబ్దం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోస్టల్ బ్యాలెట్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయండి. పోస్టల్ బ్యాలెట్ మీద సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలనే కొనసాగించాలని విజ్ఞప్తి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్ హోదా లేకుండా కేవలం స్పెసిమెన్ సిగ్నేచర్తో ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘ ఉత్తర్వులను వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 92% మందికి ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నల ఖాతాలో కరువు సాయం, మిచాంగ్ పరిహారం. నిన్న ఈనాడు రాసింది కదా, డబ్బులు ఇవ్వలేదు 50% మందికి పైగానే. 8.89 లక్షల మందికి 1,126 కోట్లు జమ. ఇక మిగిలింది 1.54 లక్షల మందికి మరో 163 కోట్లు. ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ పేర్లు సరిగా లేకనే క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్తో వారికి లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు. 5 ఏళ్లలో 34.41 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీతో 3,261 కోట్లు అందించి సీఎం జగన్ సర్కార్. వాస్తవాలు తెలుసుకోకుండా విషం కక్కుతున్న రామోజీరావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్మార్ట్గా దోపిడీ అంటూ జనవరి ఏప్రిల్ మధ్య దేశంలో అత్యధికంగా 7.4 లక్షల ఫిర్యాదులు. గణనీయంగా పెరుగుతున్న సైబర్ మోసాలు. 1,750 కోట్లకు పైగా ఆర్థిక దోపిడీకి గురైన భారతీయులు. ఒక్క మే నెలలోనే రోజుకు సగటున 7,000కు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు. ఫిర్యాదులో 85% ఆన్లైన్ ఆర్థిక మోసాలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు మోసపోతున్నారు ఆన్లైన్ ద్వారా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర